తెలంగాణ రాష్ట్రం కోసం మన పడ్డటువంటి తెలంగాణ ఉద్యమకాలు పడ్డటువంటి కృషి ఏదైతుందో ఈ రెండు స్ఫూర్తిని తీసుకునే ఈ రోజు ఈ జయంతి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దానికి అడగగానే మళ్ళీ మనకు బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చేసినటువంటి పాషాగిరి గారికి సభాముఖంగా వారికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ తప్పకుండా లోయ సిద్ధాంతాలు కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నటువంటి సిద్ధాంతాలను కావచ్చు, అన్ని సిద్ధాంతాలు నడవచ్చుకొని రేపు రాబోయే ఇంకో కొద్ది రోజుల తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఎన్నో రకమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, రాజకీయ పరమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయి. అంతిమంగా ఏదున్నా మనం డెమోక్రటిక్ వేలనే కొట్లాడి సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తప్పకుండా చట్టసభల్లో పూర్తి స్థాయిలో కొట్లాడి చట్టసభ ద్వారానే మన యొక్క ప్రయాణం ముగుస్తుంది తప్ప ఎక్కడ కూడా వెనుకాడాల్సినటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా ప్రజాస్వామిక పద్ధతిలో మనకు ఉన్నటువంటి న్యాయపరమైన హక్కుల కోసం న్యాయపరమైనటువంటి డిమాండ్లను నెరవేర్చే దానిలో ఒక పక్క లోయ సిద్ధాంతం, ఒక పక్క గాంధీవాది, ఒక పక్క సుభాష్ చంద్రబోస్ గారు చూపించినటువంటి ఆశయాలు ఇవన్నీ కలవర్చుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించినటువంటి నేపథ్యంలో తెలంగాణ యొక్క అమరులైనటువంటి వారి యొక్క మా సిరిపురి యాదయ్య కావచ్చు, ఈ చౌరస్తా మరి ఎల్బీ నగర్ చౌరస్తా ఉన్నటువంటి శ్రీకాంతాచారి చౌరస్తా కావచ్చు,